అందరికీ నమస్కారం. ఈ వారం గురువారం కథకి స్వాగతం. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ రెండు గంగలు. అమరావతి కథల్లోని ఒక కథ. కథలోకి వెళ్దాం రండి. కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రి గారి మనవళ్ళు చుట్టూ చేరి. ఏం కథ చెప్పనురా అని ఆలోచిస్తున్నట్లు బోసినోరు విప్పి పైకి చూశాడు 80 ఏళ్ళ పైబడుతున్న శాస్త్రి గారు. ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవలిస్తూ చేతులు పట్టుకుని గుంజుతున్నారు పిల్లలు. సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రి గారు. ఒక రోజున ఊకొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రి గారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తలో, అంటే నేను పుట్టిన తర్వాతనేనా అన్నాడు ఆఖరి మనవడు. ఇష్ అని నోరంతా విప్పి నవ్వి వాడిని ఒళ్ళోకి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టాడు శాస్త్రి గారు. పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్ళి వస్తున్నాను. అటు ఇటు పొలాలు, కరుచూపు మేర భూమంతా పచ్చటి కంబలి పరిచినట్టుంది. నేల తల్లి చిలకాకు పచ్చ చీల ఒళ్ళంతా చుట్టుకున్నట్టు పొలం చుట్టూ తిరిగి గుట్ల పక్కన కుంటలో కాసిన్ని నీళ్లు తాగి అట్లా డొంకలోకొచ్చాను. మావిళ్ళ చేను దాటానో లేదో చిటపటా చినుకులు ప్రారంభమైనాయి. తలెత్తి పైకి చూస్తే సూర్యుడెక్కడికో పారిపోయాడు. నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నాయి. ఆకాశమంతా నల్ల మేఘాలే. నల్లని చీర కట్టుకున్న ఆడదాని మెల్లో బాకులాగా ఆ నల్ల మేఘాలు మధ్య ఒక మెరుపు. తూర్పు వైకుంఠపురం కొండ మీద ఒక గర్జింపు. వాన పెద్దదైంది. వలవలా కురుస్తోంది వాన. జలజలా కురుస్తోంది వాన. నేను గొడుగు తెచ్చుకోపోతిని. పూర్తిగా తడిసిపోయాను. అయినా గొడుగులు కొనే గుడ్డలు ఏమిటి? అల్లంత ఆకాశంగా పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగిలించుకుంటుంటే ఈ మనిషి అన్నవాడెవడు గొడుగడ్డం పెట్టుకోవటానికి? ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి. వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యని పరిగెత్తే రథం చక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము అలా దురుముతూ ఉంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రము సకిలింపులా ఉంది. అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు. అది వర్షరాని కిరీటంలా ఉంది. కిరీటమే. కళ్ళు మిరుమిట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో. అలంకారాలు చూడ్డానికే ఈ కళ్ళు మూసుకొని పోతుంటే ఇంకా ఆకారాలు ఎలా కనిపిస్తాయి? డొంకలో బురద అయిపోయిన కాళ్ళు సాగటం లేదు. చెప్పులు విడిచి చేతపట్టాను. వరెవరే అప్పుడే అనిపించిందిరా, గంగమ్మ ఈ భూమిని అంతటినీ చల్లబరుస్తుంటే నిన్ను చల్లబడక ఈ పాత చెప్పులు లడ్డం పెట్టుకున్నానా అని. ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది, నాలోంచి కురుస్తోంది. జల్లు జల్లున కురుస్తోంది, భల్లు భల్లున కురుస్తోంది. వర్షపు చల్లదనం శిరస్సు నుండి పాదాల దాకా పాకి శరీరంలోకి సర్వాణువుల్ని కడిగేస్తోంది. ఆ చల్లనిదనం నరనరాల్లోకి పరుగులెత్తే వెచ్చగా ఉంది. అది ఎన్ని స్నానాలు పెట్టు, ఎన్ని మునకలు దానికి తీటు, వర్షమంతా నా మీదే పడాలనిపించింది. నన్ను ముంచెయ్యాలనిపించింది. ఆ సమయంలో నేను నడవటం మానేసి, ఒరేయ్ ఆ డొంకల మధ్యలో టారుగా నిల్చున్నాను రా. అటుపక్క చూస్తే పొలాల మీద వాన. మంచి శనగ చేను మీద వాన పడుతుంటే పైరంతా ఆనందంగా ఊగుతోంది. ధనియాల చేను మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమీర వాసన. వాన సుగంధం కలిసిపోయిన గాలి వానకి జొన్న చేను నృత్యం చేస్తోంది. మొక్కజొన్న కండలుబ్బి పోతున్నాయి. సజ్జకంకులు పొంగుతున్నాయి. వరి ఉన్నట్టుండి పెరుగుతోంది. కందికాయలు పిల్లి పెసరులు కువకువలాడుతున్నాయి. వేరుశనగ చేను విచ్చుకొని వేళ్లల్లోకి దింపుకుంటోంది వర్షధారల్ని. అలా నేలంతా పైరంతా వర్షానికి
పరిపరి విధములుగా పులకరింతలెత్తుతోంది. పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లనిపించింది. కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించింది. కృష్ణమ్మ ఒడ్డుకు బయలుదేరుతాను అలా ఎందుకు అనిపించింది అని అడక్కు. రంగవరాగులవారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకి వస్తిని గాదా వరెవరే అది వర్షం. అంత గొప్ప ప్రవాహంలో సంతంత ధారగా వాన పడిపోతోంది. నీళ్ళల్లో నీళ్లు, ధారలో ధార, ప్రవాహంలో ప్రవాహం. వాన చినుకుల కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళంతా జలించినట్టు ఆ ప్రవాహం మీద ఓ జలరదింపు, ఓ పులకరింపు. సిగ్గితో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టలా చినుకు, పడ్డ చోట చిన్న గుంట. అంతలో ఆ గుంట మాయం. మళ్ళీ చినుకు, మళ్ళీ గుంట మాయం, మళ్ళీ చినుకులు. అలా అంతలో ఆ మాయమై మళ్ళీ మళ్ళీ గుంటలు. కృష్ణంతా చినుకులు, కృష్ణాంతం పులకరింతలు. ఇసుక మీద చినుకులు, కసకసా చినుకులు, రేణు రేణుకి చినుకులు, విసవిసవికి సరసరా చినుకులు, రివ్వుమని రయ్యమని చినుకులు, ఊపుల చినుకులు, తాపుల చినుకులు, చల్లం చినుకులు, పెళ్ళమని దభేలుమని పెటేలుమని చినుకులు. చినుకులు కృష్ణ నిండా, ఇసుక నిండా, నేల నిండా చినుకులు చినుకులు. రెండు గంగలు కలిసిపోయినట్టు, నింగి నేల ఒకటే అన్నట్టు, ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేమీ లేనట్టు, అన్నిటికీ నీళ్ళే ఆధారమన్నట్టు. వాన, వర్షం, గంగమ్మ, కృష్ణమ్మ, సంద్రం. అదేదో దానికి నువ్వు పేరేదైనా పెట్టుకో. అలా ఆ అఖండ జల ప్రపంచం మధ్య మతిపోయి నిల్చున్నానా. పడవ వాళ్ళు 4-5 వచ్చి, శాస్త్రుల గారు ఈడున్నారేంటి అన్నారు. అప్పుడు ఈ లోకంలోకి పడ్డా. నేను ఇక్కడే ఉంటానంటే ఇదేమన్నా మతి భ్రమణమేమో అనుకుంటారేమోనని వెంటనే ఊళ్ళోకి వచ్చాను. వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు. అప్పటికి మిగతా మనవాళ్ళు నిద్రపోయారు. లేదురా, ఇంకా కురుస్తోంది, ఆగకుండా కురుస్తోంది. ఇల్లు దగ్గర పడుతున్నా కొద్ది కంగారు ఎక్కువైంది. మీ నాయనమ్మ కొత్తగా కాపురానికి వచ్చిన చిన్నపిల్లాయే. అందులో పట్నంలో కచేరీ గుమాస్తా గారి కూతురేమో వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కుడు కొట్టుకుంటుందో అని గబగబా నడిచాను. ఇంట్లోకొస్తే ముందు వరండాలో లేదు, మధ్య గదిలో లేదు, వంటింట్లో లేదు. హోయ్ అని కేకేస్తే బదులు లేదు. గలబా దొడ్లలోకొస్తే దొడ్డి చివర ఆరు బయట కృష్ణమ్మ వైపు తిరిగి నుంచుని కనిపించింది. వర్షం కృష్ణలో కలుస్తుంటే, కృష్ణ వర్షంలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తలములకలుగా హాయిగా తడుస్తోంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వారం మళ్ళీ కథతో కలుస్తాను.